సో ఇవాళ మా సండే చాలా మంచిగా జరిగింది అండ్ ఎంజాయ్ చేసాం కూడా. కొంచెం స్పెషల్ ఫుడ్ కూడా స్పెషల్ ఇవాళ. బగారా, మటన్ అండ్ పాయ, ముక్క, చుక్క అని చెప్పొచ్చు. అండ్ పట్టించుకోకండి, ఇగ్నోర్ చేసేయండి. సో ప్రియా ఏదో ట్రై చేసింది ప్రాంక్ అని చెప్పేసి, బట్ నేను మాత్రం ప్రాంక్ అనుకోలేదు. నాకు తెలియదు కూడా ప్రాంక్ అనేసి, చాలా భయపడ్డా. బట్ బాగానే వర్కౌట్ అయ్యింది. ఐ డోంట్ నో వీడియో ఎలా వచ్చిందో చూడండి మీరే. బట్ హర్ ఫస్ట్ ప్రాంక్ మన రివెంజ్ తర్వాత తీసుకుందాం. ప్రస్తుతానికైతే కృషికాస్ వరల్డ్లో ఫస్ట్ ప్రాంక్ తను సక్సెస్ అయింది. ఎస్, అరే నువ్వు బుస్సలు కొట్టకరా పక్కన వచ్చి. సరే హన్సికా బ్లాగ్, ఓకే వెయిట్ చేయి ప్లీజ్, డూ నాట్ డిస్టర్బ్ మీ. సో అది చూడండి. అండ్ చెప్పాను కదా, ముక్క ప్లస్ చుక్క కూడా ఉంటుంది. అది మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తారు, చూడండి. దెన్ యా, ఎంజాయ్ ద బ్లాగ్. హలో, హాయ్ గైస్, వెల్కమ్ టు Prishika's World. ఓకే. సో సో ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే పాయ అండ్ మటన్. సో ఇది క్లీన్ చేస్తున్న ప్రస్తుతానికి. ఇది వేరే బౌల్, ఈ కింద వాటర్ ఉండేది. ఎందుకు వాటర్ పోతాయి కదా, ఎట్లా కడుగుతారు? ఆల్రెడీ ఒక్కొక్క పీస్ ఎట్లా కడుగుతారు? హాట్ వాటర్, నార్మల్ అది పాయ ఒక్కొక్క ముక్కనే క్లీన్ చేయాలి. వాటికి కొంచెం నీళ్ళు ప్రియాకి పాయ ఇష్టము. గుడ్డ బొక్కలు దూరుతుంది బాగానే. దూరుతావు కదా, ముక్క కావాలా, బొక్క వద్దా? ఓకే, ఇది అయిపోయిందబ్బా. పీసెస్ ఏం చిన్న కట్ చేయాలనా? చిన్ననే కొడుతున్నారు నాకైతే. యా, ఓకే. ఏందిరా క్లోజ్, మీరు క్లోజ్ అయిపోలే పిజ్జా స్టోర్.
ఇవేంటి బజారానా? ఓకే. పెరుగు లోపల పెట్టాలా? ఏంటిది? అరే పిచ్చానే. పనికి మాల ప్రాంక్ నువ్వు. పిల్ల భయపడుతుంది నువ్వు. ఏంది? ఇట్స్ నాట్ ఫన్నీ. ఏంది? నాకు నవ్వేం రావట్లేదు. పాప భయపడ్డది. ఏమైపోయినవాడు? ఎస్, సక్సెస్ఫుల్. భయపడ్డాడు. కలర్ ఎక్కువ భయపడ్డాడు, అందుకే వెంటనే రివ్యూ చేశాను. లేకపోతే ఇంకొంచెం సేపు డ్రామా చేసేదాన్ని. భయపడ్డావా? నిజంగా ఏంది? నాకు ఏం కాలిందా ఏంది అని నాకు. ఎప్పటి నుంచో ప్రాంక్ చేయాలనుకుంటున్నా, ఈరోజు కుదిరింది. ఎక్స్పెక్ట్ చేయలే కదా అట్లా ఉంటుంది మరి. ఆల్మోస్ట్ అయిపోయింది, తినేసాము. అబౌట్ టు స్లీప్. బట్ దానికంటే ముందు మనకి స్ప్రౌట్స్ వల్ల లాస్ట్ డే అని చెప్పొచ్చు. అండ్ చూడండి ఎంత మంచిగా వచ్చాయో. కనిపిస్తుందా? ఫోకస్ చేయి. కనిపిస్తుంది ఇది. సో వీటిని కలగాలి నేను ఇప్పుడు. ఓకే, వాష్ చేయాలి. అండ్ వీటి పంచాయతీ అలా క్లోజ్ చేసేస్తాను నేను మొత్తానికి. సో ఇప్పుడు ఈ మూతలు తీసేసి వాష్ చేయడం చూపిస్తాను మీకు. దెన్ రేపు తిందాం వీటిని.
బాగానే ఉన్నాయి, డెడ్ సీడ్స్ ఉన్నాయి కానీ బట్ దట్స్ ఓకే. గ్లాస్లో ఉన్నవి జార్లో ఉన్నాయి డెడ్ సీడ్స్. ఇవి మనకి డెడ్ సీడ్స్ అనమాట. దీన్ని యాక్చువల్గా వాష్ చేయాలి, బట్ నేనేం చేయట్లేదు ఎందుకంటే బాగా డ్రై అయిపోయాయి. ఇవి మధ్యాహ్నం వాష్ చేయలేదు కాబట్టి నౌ దే ఆర్ గుడ్. మనం డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసేయచ్చు. ఎస్, అలా కట్ చేయాలి. ఇవి బ్రొకోలీ సీడ్స్. అంతే. సో బ్రొకోలీ లీవ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి మీరు చూస్తే. దీంట్లో బ్రొకోలీ ప్లస్ ఆల్ఫాల్ఫా. ఆల్ఫాల్ఫా కాదు, ఏంటి అవి? ఇల్ఫాల్ఫా ఏందిరా? ఉల్ఫాల్ఫా. అరే ఉల్ఫా. ఉల్ఫా రాడిష్. ఎస్. నీకు అందరు తీస్తున్నా, ఏడవద్దని చెప్పాను నీకు 1,00,000 సార్లు. ఇట్లా చిన్నగా మంచిది కింద పడేయద్దు. పొద్దునైతే రా అంత తీస్తే. మెల్లిగా హ్యాండ్ పెట్టి షేక్. Water shake. You steal all. Dirty. You steal. Bye. You steal. ఇంకేం డెడ్ సీడ్స్ అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి. దట్స్ ఓకే. ఇవి భలే అయ్యాయి, బాగా వచ్చాయి కదా. ఎందుకంటే మనం యాక్చువల్గా ఇంత డ్రై కావు, మనం మధ్యాహ్నం వెట్ చేయలేదు, మర్చిపోయినాం కాబట్టి. బట్ దే ఆర్ గుడ్ షేప్. సో యా, It's cute. తినండి ఇవి. ఇట్స్ సో హెల్దీ. You steal. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. You steal. సో ఈ రోజు తోటి సండే మొత్తం ఏంది రానా నా steal నీ చెప్పుతా. నీది నువ్వు చెప్పు. You steal. Bye. బాయ్ అండి. సీ యు.